నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, గత 5 సంవత్సరాలుగా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూసి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. అయితే ఇది ఇప్పటికే 14 సార్లు పోస్ట్‌పోన్ అయింది. కానీ ఫైనల్‌గా నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఆడియన్స్ కూడా దాన్ని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి రివ్యూ చూద్దామా, ఎలా ఉందో చెప్తారా? ఓకే. ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. అక్కడ ఫ్లాపు, హిట్టు సినిమాలతో సంబంధాలు ఉండవు. ఆయన యాక్ట్ చేశాడా లేదా, ఆయన ముఖమే సినిమా 2 గంటలన్నర 3 గంటలు కూడా ఆయన ముఖం కనబడుతూ ఉంది, అంతే ఉంటుంది. సినిమా ఫ్లాపులు, హిట్లు పవన్ కళ్యాణ్ చరిత్రలో ఉండవు. నేను హీరోగా చెప్పను కానీ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక హీరోకి హిట్ అయితే ఎంత కలెక్షన్ వచ్చిందో, ఈయనకి ఫ్లాప్ అయితే అంత కలెక్షన్ వచ్చింది. ఫ్లాప్ అయితే అంత కలెక్షన్ వచ్చింది. హిట్కి ఒక హీరోకి హిట్ అయితే, బిగ్ స్టార్ హీరోకి హిట్ అయితే ఎంత వచ్చిందో, ఆయన ఫ్లాప్ అయిన సినిమాకి అంత కలెక్షన్ వచ్చింది. అంతే, పేర్లు చెప్పను. అలా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర, నా భూతో నా భవిష్యత్తు సినిమాకి పవన్ కళ్యాణ్ గారే దానికి అంత కర్తాకయ కర్మ, అంతే తప్ప పక్కన ఎవరున్నారు, ఏమున్నారు, ఏం చేశారు. ఆయన ఎంచుకునే కథ మంచిది, ఆయన ఎంచుకున్న పందా మంచిది. మంచి చేయడమే తెలుసు, చెడు చేయడం రాదు. ఒకటి, ఆయన నేను పొగట్లేదు, సినిమా కోసమే చెప్తున్నా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, మొత్తం టోటల్గా హరిహర వీరమల్లు మీరు మనం చూసారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూశారు, ఆ సాంగ్స్ చూశారు, ఆ ఫైట్స్ చూశారు, ఆ డైలాగ్ చూశారు. ఆ డిఫరెంట్గా ఒక, అంటే చాలా మంది ఏదో ట్రోల్ చేస్తుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. కానీ పని పాటు లేని ట్రోల్ చేసే వాళ్ళ కోసం మనం పట్టించుకోకూడదు. ఆ సబ్జెక్ట్ మనం ఒక ఇది వెళ్ళింది. అంటే మనం ఈ అంటే మన ప్రపంచంలో ఫస్ట్ మనకి స్వతంత్రం రాకముందు జరిగిన సిచ్యువేషన్ నుంచి కథ ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే దాంట్లో కొంచెం అర్థమవుతుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందని మాత్రం తెలుసు. ట్రైలర్లో మనం సాంగ్స్ అనేది సూపర్ హిట్, సాంగ్స్ సూపర్ హిట్ ఉన్నాయి. ట్రైలర్లో ఆయన యాక్టింగ్ మనం చూస్తాం. ఆ యాక్టింగ్ కోసం, అంటే కథ కోసం మనం అంతా మాట్లాడకూడదు, కానీ ఆయన సినిమాకి వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి 5,000 4,000 నుంచి 5,000 థియేటర్స్ పడతాయి, స్క్రీన్లు పడతాయి. 4,000 to 5,000 స్క్రీన్లు పడతాయి మొత్తం ఎంటైర్ వరల్డ్. నేను అంటున్నా ఏంటంటే, ఫస్ట్ వీక్ ఆల్రెడీ ఫుల్స్ అయిపోతుంది. ఫస్ట్ వీక్ అక్కడ ఫ్లాపు, హిట్టు సినిమా యావరేజ్లు ఉండవు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి యావరేజ్లు ఉండవు. అది హిట్టు అంటే 50 రోజులు, ఫ్లాప్ అంటే 30 రోజులు, యావరేజ్ అంటే 40 రోజులు, ఆ టైప్ వెళ్ళిపోతుంది. అంటే స్టోరీతో సంబంధం లేకుండా ఉండదు. ఆయనకి స్టోరీ సంబంధాలు ఉండవు. ఆయన సినిమా 5 సంవత్సరాల తర్వాత ఆయన సినిమా వచ్చిందంటే అలా ఉంటుంది. మీకు మళ్ళీ ఈ సినిమా వచ్చేసింది కదా, మళ్ళీ మీకు ఓజీ తగ్గుతుంది అనుకోకండి, దానికి 10 రెట్లు ఉంటుంది. ఓజీ పెరిగింది కదా, మళ్ళీ మీకు ఉచ్చత్ భగత్ సింగ్ ఉండదు అనుకోకండి, దానికి 15 రెట్లు ఉంటుంది. అంటే ఆయన పెరుగుతూనే ఉంటాడు. ఉదాహరణకు ఒకటి గుర్తుపెట్టుకోండి, యువరాజ్యం అధ్యక్షుడిగా వచ్చాడు, జనసేన నాయకుడిగా వచ్చాడు, కార్యకర్తగా పెరిగాడు. 14వ సంవత్సరంలో నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. 19వ సంవత్సరంలో ఎలక్షన్లో సింగిల్గా నించుంటున్నాను అని చెప్పాడు. 2024 సంవత్సరంలోకి వచ్చి చంద్రబాబు గారికి అండగా ఉంటాను, నించుంటానని చెప్పాడు. కూటమిలో బీజేపీని తీసుకొస్తానని చెప్పాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం నుంచి రేపు కాబోయే సీఎం, సెంట్రల్లో కీలక నాయకుడు, సెంట్రల్ గవర్నమెంట్లో కీలక నాయకుడు. 10 మందిలో ఆయన ఒక నాయకుడిగా ఉంటాడు. ఇది చరిత్ర. ఇది కొణిదెల ఫ్యామిలీలో కొణిదెల పవన్ కళ్యాణ్ చరిత్ర. ఇది రాసుకోవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఇంకా ఉంటుంది కదా, ఇది రాసుకోవచ్చు. ఇది చరిత్ర. దినదినాలుగా పెరుగుతూనే ఉంటాడు తప్ప తగ్గదు. అంటే నేను ఒక ఫ్యాన్గా లేకపోతే ఇంకోటి అని కాదు, నేను కృష్ణ గారి ఫ్యాన్. మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, నేను హీరో కృష్ణ గారి ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి అప్ టు ఇప్పుడు ఆయన చనిపోయిన దాకా నేను కృష్ణ గారి ఫ్యాన్ని. నాకు చిరంజీవి గారు అంటే అభిమానం బాగా. చిరంజీవి గారు అంటే అభిమానం, కానీ నాకేంటంటే మనిషి ఎవ్వలవని అండి, ఆ యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఆయన బిహేవియర్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు తత్వం, మంచితనం, చిరంజీవి గారి మంచితనం, దాని మీద అభిమానులు అవుతాం. అంటే అభిమానం అంటే ఉట్నే రాదు, వాళ్ళు చేసే మంచి పనులకి అభిమానం అవుతారు కదా. అది సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు హీరో అభిమానులు ఉంటారు,
బయటికి రియల్ అభిమానం వచ్చేటప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు, ఆపదలో ఆదుకునేటప్పుడు, కష్టాల్లో ఉండేటప్పుడు అభిమానులు అవుతారు. అంతే. ఇప్పుడు నాకు కాస్త కోస్త 10 మంది, 5గురు మీ యూట్యూబ్‌లో చూసి నాకు ఎందుకని మంచి అని అంటారు. చెడు చెప్పినోళ్ళు ఉన్నారు, మంచి చెప్పినోళ్ళు ఉంటారు. ఆ 10 మంది నా మాటలు వింటున్నారు కాబట్టి 10 మంది మంచి అంటారు. హ్మ్. నా మాటలు కొంతమందికి నచ్చకపోతే అప్పుడు చెడ్డ అంటారు. తప్పేం హ్మ్. లేదు. 2 కూడా మనం తీసుకోవాలి. హ్మ్. కనుక అలాగా 'హరిహర వీరమల్లు' కోసం ఇదొక చరిత్ర. ఆ సినిమాని నా భూతో, నా భవిష్యత్తు. కానీ నాకు ఒక్కటి మాత్రం నేను ఫ్యాన్స్‌కి రిక్వెస్ట్ చేస్తున్నా. హ్మ్. ఫస్ట్ ఫ్యాన్స్‌కి రిక్వెస్ట్ చేస్తా. తర్వాత హీరో గారికి అండ్ ఏఎం రత్నం గారికి రిక్వెస్ట్ చేస్తా. ఏంటి సార్? ఫ్యాన్స్‌కి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నిన్న ఓజీ, ఓజీ, ఓజీ ఇస్ రాంగ్. మీరు తప్పు. మనం వచ్చిన కార్యక్రమం 'హరిహర వీరమల్లు.' రేపు 24 రిలీజ్ అయిన తర్వాత మళ్ళా ఓజీ కోసం మాట్లాడాల. ఓజీ ఒక చరిత్ర. కానీ 'హరిహర వీరమల్లు' ఒక చరిత్ర. 'హరిహర వీరమల్లు' ఫంక్షన్‌లోకి వచ్చి ఓజీ అని మాట్లాడకూడదు. హ్మ్. ఎందుకంటే మనం ఆ నిర్మాతను అవమానించినట్టు ఉంటుంది. ఆ నిర్మాతను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. దాంట్లో ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టినట్టు అవుతాం. కనుక మనం క్రమశిక్షణ గల అభిమానులం. కనుక ఆ అభిమానం ఏంటంటే మన సినిమాని ఒక నిర్మాత కష్టపడి సినిమా తీశాడు. ఆ నిర్మాత సినిమా తీసిన సినిమాని మన హీరో గారు యాక్ట్ చేశారు. ఆ సినిమాని మనం ఆయనకి నష్టం పోకుండా ఆయన చక్కగా మంచిగా మన అభిమానులు అందరూ కలిపి పబ్లిసిటీ చేసి ఆ సినిమాని బాగా సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేయించి ఆ రిలీజ్‌కి ఆయనకు బ్రేక్ ఈవెన్ అయ్యే విధంగా చూడాలి. హ్మ్. ఓకేనా? అంతే. మనకు ఓజీ మనం ఎవరైతే తీశారో 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ, ఆయన సినిమాని 24 గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని, గ్రాండ్ ఓపెనింగ్స్ మనం ఇవ్వాలని కోరుకోవాలి తప్ప, ఆళ్ళ ఫంక్షన్‌లోకెళ్ళి ఓజీ అని మాట్లాడకూడదు. ఓకే. ఓజీ ఫంక్షన్ ఈస్ అనదర్ ఫంక్షన్. హ్మ్. ఓజీ ఫంక్షన్‌లో ఓజీ మాట్లాడండి. ఇది మాట్లాడకూడదు. కరెక్ట్ కాదు. అంతే. అంటే ఎదుటి వాళ్ళని మనం అవమానించిన వాళ్ళం అవుతాం. ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. దయచేసి అభిమానులందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న జయం 'హరిహర వీరమల్లు.' మన హిట్ 'హరిహర వీరమల్లు.' మనం ఈరోజు మొత్తం టోటల్‌గా మన హీరో యాక్ట్ చేసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వాలి. గ్రాండ్‌గా రిలీజ్ అవ్వాలి. ఇది మనం మొత్తం టోటల్‌గా ఫ్యాన్స్ అందరూ ఎవరికీ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా థియేటర్లు ఇబ్బంది పెట్టకుండా థియేటర్లు బాగా దగ్గరుండి జనాలందరినీ కూడా పెట్టి ఆ రోజు అవసరమైతే మంచి కార్యక్రమాలు చేయండి. ఆ రోజు రిలీజ్ అవసరమైతే మజ్జిగ ఇవ్వండి. అవసరమైతే మీరు నీళ్ళు ఇవ్వండి. అవసరమైతే మీరు పువ్వులు ఇవ్వండి. అంటే ఒక మంచి మన హీరో తరపు నుంచి మంచి కార్యక్రమాలు చేయండి. అంతే సరే. తప్ప అలాగే ఇప్పుడు మనకి ఇది వరకు కూడా మనం చూసినట్లయితే 'పుష్ప 2'కి మనకి హైయెస్ట్ వ్యూస్ అనేది ఉండే ట్రైలర్‌కి. ఇప్పుడు మనం 'హరిహర వీరమల్లు' దాన్ని బ్రేక్ చేసిందని కూడా వింటున్నాం. అయితే కొన్ని ఆరోపణలొస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ట్రైలర్ బాలేకపోయినా సినిమా హిట్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ట్రైలర్ మంచిగా ఉన్నా కూడా సినిమాలు ఫ్లాప్ అయిన విషయాలు కూడా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈ 'హరిహర వీరమల్లు' జనాలు ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్‌లో స్టోరీ ఉంటుందని మీకు అనిపిస్తుందా? నేను ఒకటే మాట అన్నానమ్మా. హిట్టు, ఫ్లాపు పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. హ్మ్. హిట్టు ఉండదు, ఫ్లాపు ఉండదు. దానికోసం ఆలోచించొద్దు. హిట్ అయినా చూస్తారు, ఫ్లాప్ అయినా చూస్తారు, ఎలాగొచ్చినా చూస్తారు. ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. హ్మ్. అభిమానులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఇంకా దానికోసం మనం ట్రైలర్ కోసం, హిట్ కోసం, ఫ్లాప్ కోసం మాట్లాడడం చూస్తారా అనకూడదు. ఆ! చూస్తున్నారు సినిమా. అంతే చూస్తారు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది. మనం హ్మ్. చెప్పట్లా. 'భీమానాయక్' ఫ్లాప్ అన్నారు. హ్మ్. అంతకుముందు 'బ్రో' ఫ్లాప్ అన్నారు. ప్రతి సినిమా ఫ్లాప్ అన్నారు. మరి కలెక్షన్స్‌లో మరి గత హిట్ సినిమాల కంటే వేరే హీరో గత హిట్ సినిమాలకి ఈ కలెక్షన్‌లో కలపండి. నేను ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని చెప్పట్లే. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అని చెప్తున్నా. ఓకే. ఎవరు ఎక్కువ అని తక్కువ అని చెప్పట్లే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ. ఎందుకంటే కలెక్షన్స్‌లో చూడండి. హ్మ్. అది. అంతే తప్ప నేను వేరే విధంగా అనను. సినిమా రూపంగా సబ్జెక్ట్ ఉంటుంది. సినిమా రూపంగా సమాజానికి పనికొచ్చే సినిమా సబ్జెక్ట్ ఉంటుంది. మనం రేపు ఉదయం మన సమాజంలో పలానా సినిమాలో పలానా ఈ విధంగా పలానా క్యారెక్టర్ చేశారు. పలానా సమాజానికి పనికొచ్చిందని అంటారు. పలానా డ్రైవర్ పనికొచ్చిందంటారు. 'గేమ్ చేంజర్‌లో' మీరు చూడండి. 'గేమ్ చేంజర్‌లో' ఒక అప్పన్న క్యారెక్టర్‌లో కొణిదెల రామ్ చరణ్ గారు అద్భుతంగా చేశాడు. ఒక నిజాయితీ గల నాయకుడు పొలిటికల్ లీడర్ ఎలాగుండాలో, హ్మ్. పొలిటికల్ అంటే ఎలాగుండాలో, రాజకీయ పార్టీ అంటే ఎలాగుండాలో చేశాడు. ఒక ఐఏఎస్ ఎలాగుండాలి, ఒక ఎలక్షన్ ఎలా నడపాలి, నిజాయితీ గల ఎలక్షన్ ఐఏఎస్‌కి ఏ పవర్స్ ఉన్నాయో చూపిచ్చాడు రామ్ చరణ్ గారు. అలాగే ఐపీఎస్ ఎలాగుండాలో చూపిచ్చాడు. కదా! హ్మ్. అందుకే కొణిదెల పవన్ కళ్యాణ్
కొణిదెల ఫ్యామిలీకి సమాజానికి పనికొచ్చే సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు, సమాజానికి మంచి చేసే సినిమాలు, ప్రజలకి మంచి ఆరాధించే సినిమాలు మాత్రమే తీస్తారు. అంటే దీని అర్థం ఏంటో మీకు తెలుసా? ఉమ్, ఎదుటి వాళ్ళ సినిమాలు మంచివి కావని నేను చెప్పట్లే. ఆయన తీసేది సమాజానికి, ప్రజలకి ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలకు పనికొచ్చేవి, ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ని ఎన్నుకుంటాడు అని చెప్పాను ఉమ్, కదా. అంతే. అది అలాగే ఇంకోటి ఏంటంటే, ఏం రత్నం గారికి నా రిక్వెస్ట్, హీరో పవన్ కళ్యాణ్ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటున్నానంటే, సార్ ఇది అంతా నా ఒక్కడిది కాదు, ఇది అభిమానులంతా ఇబ్బంది పడుతున్న అభిమానుల కోసం నేను చెప్తుంది. మీరు రేటు ప్రజలు సినిమా చూడాలి, ప్రేక్షకులు సినిమా చూడాలి, మనం అందరూ చూడాలి, పవన్ కళ్యాణ్ గారు ఆరాధించాలి, ఫస్ట్ డే చూడాలి అనే ప్రేమ ఉంటుంది, ఒక పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమకు మనం ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. రెండోది, అలాగని మీ బ్రేక్ ఈవెన్ ఎంత అవుతుంది, మీ బ్రేక్ ఈవెన్కి ఏ రేటు పెడితే సరిపోతుందో, మీరు నష్టపోకుండా, సామాన్య ప్రేక్షకులు నష్టపోకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, మనం లోయర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ అంటే ముగ్గురు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఉమ్, ఆ అభిమానులు మన సినిమాకు వచ్చే విధంగా చూడాలి. గేటు బయట ఆగిపోయి నా దగ్గర డబ్బులు లేవని ఆ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి కటౌట్ చూసి అయ్యో ఈ డబ్బులు లేక నేను చూడలేదు అన్న బాధ తేవద్దు దయచేసి. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలి అంటే మీరు ఇబ్బంది పడకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా రేటు కంఫర్టబుల్ రేటు పెడితే బాగుంటుంది అనేది ఉద్దేశం. అలాగే 500 రూపాయలు బెనిఫిట్స్లో పెట్టండి, 5 నుంచి 600 రూపాయలు. అలాగే మీరు ఏదైతే 250 రూపాయలు 300 రూపాయలు పెడితే 200 రూపాయలు 300 రూపాయలు పెట్టినా మీకు బాగుంటుంది, మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, ప్లస్ సామాన్య ప్రేక్షకులు సినిమా చూడటానికి వెళ్తారు కనుక దయచేసి ఇబ్బంది పడకుండా ఉండాలని, అలాగే చేస్తారని నేను వేం రత్నం గారిని, హీరో పవన్ కళ్యాణ్ గారిని, అటు అభిమానుల్ని చూడండి సార్, అటు నిర్మాతని చూడండి, దగ్గరుండి ఆ రేట్లు ఇబ్బంది కలగకుండా చేయండి. ప్రేక్షకుల్ని ఎవరైతే మన అభిమానులు ఉన్నారో అభిమానులు సినిమా చూసే విధంగా చెయ్యాలని నా రిక్వెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఏం రత్నం గారికి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ.